ఓటుకు కోట్ల కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ కస్టడీకి అప్పగించింది కోర్టు. 2 రోజుల పాటు సండ్ర వెంకట వీరయ్యను ప్రశ్నించే అవకాశం ఏసీబీకి ఇచ్చింది. సండ్ర తరపు లాయర్ సమక్షంలో విచారణ జరపాలని, నిర్ణీత వేళల్లో మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించింది. సండ్రకు బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న టీడీపీ వర్గాలు దానికి భిన్నంగా కోర్టు రిమాండ్ విధించడంతో నీరుగారిపోయాయి. సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నుంచి టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే. నిన్న మొన్నటి వరకు నలుగురిలో ఒకరు, నేడు ఓటుకు కోట్లు కేసు సూత్రధారుల్లో ఒకరు. సరిగ్గా ఈ విషయాలనే కోర్టు ముందు హైలైట్ చేసింది ఏసీబీ. తమకు లభించిన ఆధారాల్లో సండ్ర అడ్డంగా దొరికిపోవడంతో వాటినే కోర్టు ముందు ప్రవేశపెట్టింది ఏసీబీ. సండ్రను కస్టడీకి అప్పగించాలంటూ కోర్టు ముందు ఏసీబీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు వాదనలు వినిపించారు. అనారోగ్యం కారణాలు చూపి సండ్ర విచారణకు హాజరు కాలేదని తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్నానని కారణాలు చూపిన సండ్ర కనీసం ఏ ఆసుపత్రిలో ఉన్నారన్న సమాచారం కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ లో నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎన్నో ఉన్నప్పటికీ విచారణ నుంచి తప్పించుకోవడానికి సండ్ర వెంకట వీరయ్య పక్క రాష్ట్రానికి పారిపోయారని సురేందర్ రావు వాదించారు. దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో విచారణకు గైర్హాజరైన సండ్ర తర్వాత కేసు పురోగతికి ఆటంకం కలిగించారని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో ఎఫ్ఎస్ఎల్ నుంచి మాకు కాపీ వచ్చాక సండ్ర పాత్ర నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ వీరయ్య గారు మొదటి నుంచి కూడా ఈ అఫెన్స్ ప్లాన్ చేయడము, ఈ కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక కాన్వర్జేషన్లో ఆయన స్టీఫెన్సన్ గారు ఓటేయడానికి ఒప్పుకుంటే డబ్బుల విషయంలో నేను దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ డబ్బులు ఈయన ద్వారా సోర్స్ అయినాయి అనే ఒక అనుమానం ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని తర్వాత ఈ కాన్స్పిరసీలో అన్ని కోణాల నుంచి కూడా ఈయనను ఇంటరాగేట్ చేయడానికి 5 రోజుల సమయం అవసరం ఉన్నది. ఆ పోలీస్ కస్టడీ 5 రోజులు ఇవ్వాలి అని చెప్పి కోర్టును అభ్యర్థించడం జరిగింది. దీనిపై కౌంటర్ వాదనలు వినిపించిన సండ్ర తరపు లాయర్ కస్టడీ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సండ్ర విచారణకు హాజరవుతారని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారని, ఎక్కడికి పారిపోరని తెలిపారు. అసలు ఈ కేసులో సండ్రకు ఎలాంటి ప్రమేయం లేదని, కావాలంటే ఛార్జ్ షీట్ వేసే వరకు విచారణకు హాజరవుతారని సండ్ర లాయర్లు తెలిపారు.